మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని మనం ఈ సమయంలో ధ్యానించుకుందాం. మనము గత కొన్ని వారాలుగా యాకోబు చరిత్ర నేర్చుకుంటూ ఉన్నాము. బైబిల్లో భక్తుడైనటువంటి యాకోబు జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా మనము క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాం. అబ్రహాము మనవడు, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు జీవితంలో ఆయన ఆశీర్వాదాలకు కారణాలు ఏమిటో మనము ఆయన చరిత్ర నేర్చుకుంటున్నప్పుడు మనం గుర్తించవలసిన వారమయ్యాం. ఆయన దీవెనలకు కారణమేమిటో, ఆయన పొందిన ఐశ్వర్యానికి కారణమేమిటో, ఆయన బహుగా ఫలించడానికి కారణాలు ఏంటో మనము దయచేసి నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మనమందరము కూడా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యాకోబు చరిత్రలో మనము 33వ అధ్యాయంలో ఉన్నాము. ఆదికాండం 33వ అధ్యాయంలో మనమున్నాం. మనం గత వారం చూసినప్పుడు మరి అద్భుతంగా ఆ ప్రయాణం కాలంలో తిరిగి మళ్ళా కనాను దేశానికి వస్తున్నటువంటి ప్రయాణ కాలంలో అందరినీ పంపివేసి ఆయన ఒక్కడే ఉండిపోయాడు. ఆయన ఉన్న ప్రదేశానికి దేవుని యొక్క దూత రావడం, ఒక మానవ శరీర ఆకారంతో వచ్చినటువంటి ఆ దేవుని దూతను ఆయన గుర్తించడం, ఆయనతో పెనుగులాడడం, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టనని పెనుగులాడి ఆయన గెలవడం అనేది మనం చూస్తున్నాం. అప్పుడు ఆ దేవదూత, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు యాకోబు అని పిలువబడదు, కానీ ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అని పిలువబడుతుంది అని చెప్పి ఆయనకి ఇశ్రాయేలు అని పేరు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి దేవునితో పెనుగులాడి దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు ఆనాడు యాకోబు. మన జీవితంలో కూడా మనము దేవునితో పెనుగులాడి దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకోవాలి. మనము దేవునితో పెనుగులాడి మనము దేవుని కార్యాలను మనం స్వతంత్రించుకోవాలి. మన జీవితాల్లో చాలా ముఖ్యమైన కార్యాలు కొన్ని సమయాల్లో జరగాలి. ఆ సమయాలకు ఆ కార్యాలు జరగాలంటే మనం ఖచ్చితంగా దేవుడితో పెనుగులాడాలి. దేవునితో పెనుగులాడి దేవుని కార్యాలను స్వతంత్రించుకోవాలి. ప్రార్థనలో పెనుగులాడి దేవునికి ఇష్టలుగా మారి దేవుడి దగ్గర ఆ పోరాటంలో గెలిచి మనము దేవుని యొక్క కార్యాలు దేవుడు మనకు చేసేలాగా, దేవుడు ఆ సమయానికి ఏ మేలు జరగాలో ఆ మేలు ఆయన మనకు చేసేలాగా, ఏ సహాయం మనకు కావాలో ఆ సహాయం ఆయన చేసేలాగా, ఏ స్వస్థత కావాలో ఆ స్వస్థత ఆ సమయానికి మనకు దేవుడు ఇచ్చేలాగా, ఏ అద్భుతం జరగాలో ఆ అద్భుతం ఆ సమయానికి దేవుడు మన జీవితంలో చేసేలాగా మన జీవితాల్లో మనం దేవునితో అలాగా పెనుగులాడి ప్రార్థించి దేవుని కార్యాలను స్వతంత్రించుకోవడం అనేది మనం కూడా నేర్చుకోవాలి. అప్పుడే మనము దేవుని యొక్క అద్భుతాలను స్వతంత్రించుకోగలుగుతాం. 33వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. 33వ అధ్యాయం మొదటి నుంచి. ఆదికాండం 33వ అధ్యాయం మొదటి నుంచి. అందరూ బైబిళ్ళు చూడండి చదువుతుండగా.
దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పెనుగులాట ప్రార్థనలో పొందిన ఆశీర్వాదము ఇప్పుడు మనం చదివాం. ఏంటండి? పెనుగులాట ప్రార్థన ముందు రోజు రాత్రి చేశాడు. తెల్లవారే సమయానికి అద్భుతమైనటువంటి కార్యము యాకోబు జీవితంలో దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులు కార్యాలను పొందుకోవాలని ఆశ కలిగి ఉంటారు. కార్యాలు కావాలని, కార్యాలు జరగాలని, ఆ కార్యాలు చేయమని దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. కానీ ఆ కార్యాలు ఖచ్చితంగా దేవుడి ద్వారా పొందుకునేలాగా పెనుగులాడి ప్రార్థించే పరిస్థితులు చాలా తక్కువగా కనబడుతూ ఉంటాయి మనుషుల యొక్క జీవితాల్లో, క్రైస్తవుల యొక్క జీవితాల్లో. కానీ ఒక్కొక్కసారి కొంచెం మామూలుగా ప్రార్థన చేస్తే ఒక్కొక్కసారి కొన్ని కార్యాలు జరుగుతాయి. ఒక్కొక్కసారి దేవునితో యాకోబులాగా పెనుగులాడి ప్రార్థన చేస్తేనే తప్ప కొన్ని కార్యాలు జరగవు. మనం అనుకుంటాం అంతకుముందు మామూలుగా నార్మల్గా ప్రార్థన చేస్తే ఎలా జరిగిపోయిందో ఆ కార్యం, ఇప్పుడు కూడా ఈ కార్యం అలా నార్మల్గా ప్రార్థన చేసి దేవుడిని అడిగితే జరిగిపోతుంది అని అనుకుంటాం. కానీ అప్పుడు జరిగినట్లుగా ఇప్పుడు జరగకపోవచ్చు. అప్పుడు జరిగినట్లుగా ఇప్పుడు ఆ కార్యం నువ్వు పొందుకోలేకపోవచ్చు. ఎందుకంటే దానికి పెనుగులాట ప్రార్థన కావాలి నీ దగ్గర నుంచి. దానికి నువ్వు పెనుగులాట ప్రార్థన చేస్తేనే తప్ప ఆ కార్యం దేవుడు నీ విషయంలో చేయడానికి ఆయన ఇష్టపడటం లేదు. చూడండి, తన అన్నయ్య చేతిలో నుంచి తప్పించమని, తన అన్నయ్య చేతిలో నుంచి రక్షించమని అంతకుముందు కూడా ప్రార్థన చేసినట్లుగా మనం 32వ అధ్యాయంలో చదివాం కదండి. తన అన్నయ్య మరి అప్పుడు చేశాడు కదా, మళ్ళా పెనుగులాట ప్రార్థన ఎందుకు చేశాడు? అప్పుడు అడిగాడు కదా, నా అన్నయ్య చేతిలో నుంచి నన్ను రక్షించు, నా అన్నయ్య నన్ను చంపేయాలనుకుంటున్నాడు, యాసావు చేతిలో నుంచి నా ప్రాణం పోకుండా నన్ను తప్పించు, నన్ను కాపాడు అని ఆయన ప్రార్థన చేసిన తర్వాత మళ్ళా ఎందుకు ఆయన ఆ పెనుగులాట అనేది జరిగింది ఆ రోజు రాత్రి? చూడండి, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అంత గట్టిగా దేవుణ్ణి ప్రార్థన చేస్తేనే తప్ప ఆ కార్యము యాకోబు జీవితంలో జరగడం అనేది కుదరకపోవచ్చు. అంతలాగా ప్రార్థన చేయడం వల్లే ఆ కార్యము జరిగింది. అంతలాగా పెనుగులాటి ప్రార్థించడం వల్లే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అంతలాగా దేవుడు ఆశీర్వదిస్తేనే కానీ విడిచిపెట్టనని ఆయనతో పెనుగులాడడం వల్లే దేవుడు తెల్లవారిన తర్వాత ఆ గొప్ప కార్యము చేశాడు. అన్నయ్య హృదయాన్ని ఆయన మార్చివేశాడు. చంపేయడానికి 400 మందిని వేసుకుని బయలుదేరి వచ్చిన వాడు చంపకుండా ఏం చేశాడట? కౌగిలించుకున్నాడు. చదవండి ఒకసారి మళ్ళీ 33 మొదటి నుంచి. ఏసావుతో పాటు ఎంతమంది వస్తున్నారు? 400 మనుషులు వస్తున్నారు. ఎందుకు? యాకోబును చంపడానికి. యాకోబుతో పాటు ఉన్న మనుషులందరినీ కూడా చంపడానికి 400 మంది మనుషుల్ని తీసుకుని వస్తున్నాడు. ఎవరు? యాసావు. చాలా కోపంతో వస్తున్నాడు. కత్తులు కటార్లు పట్టుకుని వస్తున్నాడు. 20 సంవత్సరాల పగ ఈరోజు నెరవేరబోతుందన్న ఆనందంతో వస్తున్నాడు. 20 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న కోపము, 20 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఆవేశము తీర్చుకుందామని వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? 400 మందితో ఆయన బయలుదేరడం అయితే 400 మందిని వేసుకుని బయలుదేరింది దేనికి? ఖచ్చితంగా యాకోబును చంపడానికే. కానీ చంపాడా? చంపలేదు. చంపకుండా చేసింది ఎవరు? దేవుడు. యాసావు హృదయాన్ని మార్చివేసింది ఎవరు? దేవుడు. యాసావు అంతరంగంలో కోపం తీసివేసింది దేవుడు. యాసావు అంతరంగంలో పగ తీసివేసింది దేవుడు. యాసావు అంతరంగంలో ఆవేశాన్ని తీసివేసింది దేవుడు. రాత్రికి రాత్రే 20 సంవత్సరాల నుంచి ఉన్న పగ రాత్రికి రాత్రే ఆయన హృదయంలో నుంచి తొలగించి వేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మనుషుల హృదయాలు మార్చడం అనేది ఒక్క దేవుడికే సాధ్యం తప్ప ఇంకా మనుషులు ఎవరికి కూడా సాధ్యము కాదు. మనుషుల యొక్క అంతరంగాలను మార్చడం, అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు మార్చడం, అంతరంగంలో ఉన్నటువంటి తలంపులను మార్చడం దేవుడికే సాధ్యం.
అంతరంగంలో కోపం ఉంటే దాన్ని తొలగించడం దేవుడికే సాధ్యం. అంతరంగంలో ఆవేశం ఉన్న, అంతరంగంలో పగ ఉన్న, అంతరంగంలో కక్ష ఉన్న దాన్ని తీసివేయగలగడం దేవుడికి ఒక్కడికే సాధ్యము. నీ శత్రువులు నీకు మిత్రులుగా మారాలంటే నువ్వు పెనుగులాంటి దేవుడి దగ్గర ప్రార్థన చేయవలసిందే. పెనుగులాడి దేవుడి దగ్గర ప్రార్థన చేసి నీ శత్రువులు నువ్వు మిత్రులుగా మార్చుకోవాలి. వాక్యంలో ఏముంది? నీ శత్రువులు నీకు మిత్రులుగా చేస్తానన్నాడు కదా. నీ శత్రువులు నీకు మిత్రులుగా చేస్తా. దావీదు అంటున్నాడు 28-23 కీర్తనలో, ఇదిగో నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరిచావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అదే జరిగింది. శత్రువు ఎలా మారాడు? మిత్రుడిగా మారాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన విషయంలో, మన జీవితంలో శత్రువులు అనబడినటువంటి వారు మనకు ఉంటే కనుక, నువ్వు శత్రువుగా ఉండకపోవచ్చు అవతలవాడికి, కానీ అవతలవాడు నిన్ను శత్రువుగా చూడొచ్చు కదండి. ఇప్పుడు యాకోబుకి శత్రువు కాదు యాసావు. ఎవరికి శత్రువు? యాసావుకే యాకోబు శత్రువు. కాబట్టి నువ్వు శత్రుత్వం కలిగి ఉండక్కర్లేదు, నువ్వు ఎదుటివాడిని శత్రువుగా భావించక్కర్లేదు. కానీ ఏదో ఒక కారణంతో, లేదంటే ఏవో కొన్ని కారణాలతో అవతల వాళ్ళే నిన్ను శత్రువులుగా భావించవచ్చు. అవతల వాళ్ళే నిన్ను శత్రువులుగా భావించేది ఒకవేళ నీ సొంత ఇంటివారే అవ్వచ్చు. ఎందుకంటే వాక్యంలో నీ సొంత ఇంటివారే నీకు శత్రువులవుదురు అని రాయబడింది. ఒకవేళ ఏ కారణాల చేతో నీ సొంత ఇంటివారే నీకు శత్రువులుగా ఉండొచ్చు. నీ తల్లి కడుపును పుట్టిన నీ అన్నదమ్ములే నీకు శత్రువులుగా ఉండొచ్చు. నీ తల్లి కడుపు పుట్టిన నీ అక్క చెల్లెళ్ళే నీకు శత్రువులుగా ఉండొచ్చు. లేదంటే నీ రక్త సంబంధికులే నీకు శత్రువులుగా ఉండొచ్చు. కారణాలు ఏవైనా అవ్వచ్చు, ఏవైనా కారణాలు అవ్వచ్చు. తప్పు నువ్వు చేయొచ్చు, లేదంటే అవతల వాళ్ళు చేయొచ్చు, ఏదైనా అవ్వచ్చు. మొత్తానికి అవతలవాడి హృదయంలో నీ మీద శత్రుత్వం ఉంది. నీ బంధువుల హృదయంలో నీ మీద శత్రుత్వం ఉంది. నీ చుట్టాల హృదయంలో నీ మీద శత్రుత్వం ఉంది. ఆ ఫంక్షన్లో కలుసుకున్నప్పుడు, ఆ భోజనాలు చేసినప్పుడు చాలా ప్రేమ నీ మీద ఉన్నట్లుగా ఆ టైంలో కనబడతారు. కానీ అదంతా నిజం కాకపోవచ్చు. నీతో చాలా ఆనందంగా నవ్వుతూ జోకులేసి మీరందరూ కలుసుకున్నప్పుడు మీ చుట్టాలు, మీ బంధువులు మాట్లాడచ్చు. కానీ అది నిజం కాకపోవచ్చు. అంతరంగంలో నీ మీద ఏ కారణాలను బట్టో చాలా కోపం ఉండొచ్చు. అంతరంగంలో నీ మీద, నీ కుటుంబం మీద చాలా కక్ష కట్టి ఉండొచ్చు. చాలా పగ ప్రతీకారాలు పెంచుకుని ఉండొచ్చు. కుళ్ళిపోతనంతో అవ్వచ్చు, లేదంటే నీ అభివృద్ధిని బట్టి అవ్వచ్చు, లేదంటే మీ ఆత్మీయ జీవితాన్ని బట్టి అవ్వచ్చు, లేదంటే మీ సంపాదన బట్టి అవ్వచ్చు, లేదంటే మీ పిల్లల చదువులను బట్టి అవ్వచ్చు, లేదంటే పిల్లలు చేస్తున్న ఉద్యోగాలను బట్టి అవ్వచ్చు, లేదంటే మీ కుటుంబానికి వస్తున్న రాబడిని బట్టి అవ్వచ్చు, లేదంటే మీకున్న ఆస్తిపాస్తులను బట్టి అవ్వచ్చు, లేదంటే ఎప్పుడో ఏవో నీవు అన్న మాటలు గుండెల్లో పెట్టుకుని అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. చాలా పగ ప్రతీకారాలు కలిగి ఉండి నీ నాశనాన్ని కోరుకుంటూ ఉండొచ్చు. అయితే వాళ్ళ హృదయాలు మారాలంటే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? వాళ్ళ హృదయాలు మారాలంటే, వాళ్ళ హృదయంలో నీ మీద ఉన్న శత్రుత్వం పోవాలంటే, వాళ్ళ హృదయంలో నీ కుటుంబం మీద ఉన్న పగ ప్రతీకారాలు కక్ష పోవాలంటే, అసూయ పోవాలంటే, నీ మీద ప్రేమ రావాలంటే, నీ మీద కనికరం రావాలంటే, నీ మీద జాలి రావాలంటే, నీ కుటుంబాన్ని, ఆ కుటుంబం మళ్ళా ఎంతో ప్రేమగా ప్రేమించాలంటే ఏం చెయ్యాలి అంటే, దేవుడి దగ్గర పెనుగులాడి ప్రార్థన చెయ్యాలి. ఏం చెయ్యాలి? పెనుగులాడి ప్రార్థన చేసి ఆ విధంగా దేవుని కార్యాలను మనము సంపాదించుకోవాలి. అంత ఓపిక మనకెక్కడ ఉంటుంది? మనకి మనల్ని శత్రువులుగా చూస్తున్నవారు ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు. అయితే మనం వాళ్ళని, ఆ శత్రువుల్ని మనకు మిత్రులుగా చేయమని దేవుణ్ణి అడుగుతామా? అడగం. ఏమని అడుగుతాం? ఆడు నాతో మాట్లాడకపోతే నాకేంటి, ఆడితో నేను మాట్లాడవలసి, ఆడు నా మీద కోపం పెట్టుకుని నాకేంటి, నాకు ఆడికన్నా ఎక్కువ కోపం ఉంది, నేను కూడా ఆడి మీద అంత కోపం పెట్టుకున్నాను. ఆడు నా ఇంటికి రాకపోతే నాకేంటి, నేను కూడా ఆ ఇంటికి వెళ్ళాం. సమాధానాన్ని వెతికి వెంటాడండి అని దేవుడి వాక్యంలో చెప్తే, సమాధానాన్ని ఎక్కడికక్కడ కట్ చేసుకుంటా పోతూ ఉంటాం మనం కదండి. క్షమాపణ గుణము, ప్రేమ, దయ, జాలి, సహోదర ప్రేమ, రక్త సంబంధాల ప్రేమ, ఇలాంటివన్నీ మనం కలిగి ఉండడానికి అంత ఓపిక లేదు ఇప్పుడు మనకి. ఉందా? అంత ఓపిక ఉండలేదు. పదే ఎవడు ఎలా పోతే నాకేంటి,
నన్ను ఆడు తిట్టాడు, నేను ఆడిని ఇంకా మళ్ళా కన్నెత్తి చూడడానికి వీల్లేదు. నన్ను దూషించాడు, ఇంకా ఆడి గుమ్మం పెట్టి ఎక్కడానికి వీల్లేదు. నా మీద ఇలాగ అన్నాడు, నా మీద నిందలు మోపాడు, ఇంకా అయితే ఆడు నీకు అన్నయ్య అయినా అవ్వచ్చు, తమ్ముడైనా అవ్వచ్చు, అక్క అయినా అవ్వచ్చు, చెల్లి అయినా అవ్వచ్చు, లేదంటే చాలా ఆప్తులు అవ్వచ్చు, చాలా మంచి స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, రక్త సంబంధులు అవ్వచ్చు. బాప్, నీతో నాకు పని లేదు, నీతో నాకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు చెప్పింది అదేనా దేవుడు చెప్పింది? దేవుడు ఏమని చెప్పాడు? మీరు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ప్రతి ఒక్కరితోనూ సమాధానం కలిగి ఉండండి. కోపం, ఆవేశం, కక్ష, అసూయ ఇవన్నీ శరీర కార్యాల్లో ఉన్నాయి. అవి నీలో ఉన్నాయంటే నీలో శరీర కార్యాలు పనిచేస్తున్నట్లు లెక్క. ఆ శరీర కార్యాలు ఎవరిలో పనిచేస్తాయో అక్కడ కింద కొటేషన్ ఉంది, చదవండి ఒకసారి. మనకు గుర్తుందో లేదో ఒక్కొక్కసారి ఇలాంటి మంచి మంచి కొటేషన్లు మీకు జ్ఞాపకం చేయాలని అనిపిస్తూ ఉంటుంది నాకు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం శరీర కార్యాలు ఒకసారి లిస్ట్ చదవండి. 22, 21 ఎన్నో వచ్చినామమ్మా? 19, 5, 19 బైబిళ్ళు ఉంటే తీయండి అమ్మ ఒకసారి. దిక్కులు చూడడం మానేసి ఒకసారి బైబిళ్ళు తీసి ఆ వాక్యాన్ని చూడండి, జ్ఞానం వస్తుంది. దిక్కులు చూస్తే ఏమొస్తుంది? నాశనం వస్తుంది. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి, జారత్వం, స్పీడ్గా, కక్షలు, మొదలైనవి. చాలా జాగ్రత్తగా ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. అండర్లైన్ చేసుకోరే? చూస్తున్నాను మీరు అండర్లైన్ చేసుకుంటున్నారో లేదో. ఆల్రెడీ చేసుకున్నారా? వెరీ గుడ్. కానీ అండర్లైన్లు ఉంటాయి, గుండెల్లో ఆ మాటలు ఉంటాయి, కానీ క్రియల్లోనే ఉండవు కదండి. క్రియల్లోనే ఉండవు. ఏ మాటలైనా సరే అండర్లైన్లో ఉంటాయి, స్కెచ్ పెన్నులతో వాటిని చాలా డార్క్గా మళ్ళీ ఇచ్చేసుకుంటాం. కానీ అదేటో క్రియల్లోకి వచ్చేటప్పటికి ఆ మాటలు గుర్తుండవు. ఏమైనా ఉందండి అక్కడ? చదవండి. వీటిని గూర్చి చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. స్పష్టముగా ఎవరిలో కోపాలుంటాయో వారు దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేరు. ఎవరిలో కక్షలుంటాయో వారు దేవుడి రాజ్యంలో అడుగు పెట్టలేరు. ఎవరిలో పగలుంటాయో వారు దేవుడి రాజ్యంలో అడుగు పెట్టలేరు. ఎవరిలో భేదాలు ఉంటాయో వారు దేవుడి రాజ్యంలో అడుగు పెట్టలేరు. 50 సంవత్సరాల భూమి మీద భక్తి చేయొచ్చు, కానీ నీ కక్ష వల్ల నువ్వు నరకానికి పోవడం ఖాయం. 50 సంవత్సరాల భూమి మీద నువ్వు చర్చికి వెళ్ళొచ్చు, కానీ నీ కోపం వల్ల నువ్వు చచ్చేగా నరకానికి పోవడం ఖాయం. 70 సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా నువ్వు చాలా భక్తి చేయొచ్చు, చాలా ప్రార్థన చేయొచ్చు, చాలా అద్భుతంగా మందిరానికి వెళ్ళొచ్చు, చాలా అద్భుతంగా ఆత్మ వరాలతో పని చేయొచ్చు, బోల్డ్ అని చేసావు నీ క్రైస్తవ ప్రయాణ కాలంలో. కానీ శరీర కార్యాలు నీలో ఉన్నాయి, భేదాలు నీలో ఉన్నాయి, కక్షలు నీలో ఉన్నాయి, కోపం నీలో ఉంది, ఆవేశం నీలో ఉంది, విమతములు నీలో ఉన్నాయి. కాబట్టి పగలు ప్రతీకారాలు నీలో ఉన్నాయి. దాని కారణంగా వాక్యంలో రాయబడిన ప్రకారంగా అవి ఎవరిలో ఉంటాయో, ఆ శరీర కార్యాలు ఎవరిలో పనిచేస్తాయో ఆ క్రైస్తవులు పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేరని స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన ఇన్ని సంవత్సరాల భక్తి వ్యర్థమైపోయి మనం నరకానికి పోతే ప్రయోజనం ఏముంది? నరకానికి పోవడం కోసం చేస్తున్నామా భక్తి? పరలోకం వెళ్ళడానికి చేస్తున్నామా భక్తి? ఏంటండి? అండమైతే పరలోకానికి వెళ్ళడానికి అంటాం, కానీ నరకానికి వెళ్ళేలాగా చేస్తాం. నోటితో చెప్పడం అయితే నాకు లాంటి అడిగినప్పుడు దేనికోసం చేస్తున్నారంటే భక్తి పరలోకానికి వెళ్ళడానికండి అని అంటాం. కానీ క్రియల్లోకి వచ్చేటప్పటికి పరలోకానికి వెళ్ళేలాగా లేదు రూటు పరలోకానికి వెళ్ళేలాగా లేదు. ఎక్కడికి వెళ్ళేలాగా ఉంది రూటు? నరకానికి పోయేలాగా ఉంది. ఎవడు తప్పించగలడు ఇంకా నిన్ను నరకానికి వెళ్ళకుండా? చనిపోయిన తర్వాత వాక్యంలో ఏముందో అది యాజ్ ఇట్ ఈజ్గా మన జీవితంలో జరుగుతుంది.
వాక్యమే మనకి పూర్తి ఆధారం. వాక్యంలో ఏది రాయబడ్డాదో అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి అవి ఎవడిలో ఉన్నాయో వాడు ఎవడైనా సరే అవి ఎవరిలో ఉంటాయో వాడు ఏం ప్రవేశించడం, పరలోక రాజ్యంలో ప్రవేశించడని స్పష్టముగా చెప్పుచున్నాను. ఏమండి, యాకోబు ఇప్పుడు ఆయనతో సమాధాన పడవలసిన అవసరం ఏముంది? ఈయనకి బోల్డ్ ఆస్తుంది. ఆయన 400 మందిని వేసుకొస్తే ఈయన దగ్గర ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారేమో. ఆయనతో యుద్ధం చేసి ఆయన్ని చంపేయచ్చు కదా. ఈయన్ని చంపడం ఎందుకు? ఆయన్ని చంపేయచ్చు కదా. చంపలేడా? దేవుడు తోడుగా ఉన్నాడు కదా. దేవా, నా అన్నయ్య చేతిలో నుంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేయకుండా నా అన్నయ్యని నేను రేపు పొద్దున్న చంపేసేలాగా నాకు సహాయం చెయ్యి అంటే ఎలా ఉంటుంది? అలాగ అడగచ్చు కదా. నువ్వు నేనైతే అలాగే అడుగుతావు. కానీ ఆయన అలాగ అడగలేదేటి? ఏమన్నాడు? ఆయనతో సమాధాన పడాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. ఈయన మీద శత్రుత్వం పెంచుకున్నాడు, కానీ ఆయన మీద శత్రుత్వం పెంచుకోలేదు. మోసం చేసి ఆశీర్వాదాలు కొట్టేసింది నిజమే, మోసం చేసి జ్యేష్ఠత్వం కొట్టేసింది నిజమే, కానీ ఆయన్ని అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనలో లేడు యాకోబు. ఉన్నాడా? అన్నయ్యని చంపేయాలి, అన్నయ్య మీద విజయం సాధించాలి, అన్నయ్య నా మీద శత్రుత్వం కలిగి ఉన్నాడు, నన్ను చంపేయాలనుకుంటున్నాడు, కానీ నేనే వాడిని చంపేయాలి. దేవా, నువ్వు నాకు సహాయం చేయి. ఇన్ని విషయాల్లో నాకు సహాయం చేసావు కదా, ఇదిగో నా అన్నయ్య విషయంలో నాకు సహాయం చేయి. రేపు పొద్దున్న ఆడు నన్ను చంపడం కాదు, నేనే ఆడిని చంపేసేలాగా నాకు సహాయం చేయి. నాకు శక్తిని తెచ్చే, నాకు బలం తెచ్చే, నాకు విజయాన్ని తెచ్చే. వాడి ప్రాణాలు నా చేతికి అప్పగించని ప్రార్థన చేశాడా? చేయలేదు. ఎందుకంటే ఆయనలో ఉంది కానీ పగ, ఆయనలో ఉంది కానీ ఆవేశం, ఆయనలో ఉంది కానీ కోపం, ఆయనలో ఉంది కానీ కక్ష, ఆయనలో ఉంది కానీ చంపేయాలన్న ఆలోచన ఈయనలో లేదు. అందుకనే దేవా, నా అన్నయ్యని నేను ఎదిరించడం నేను చెయ్యను, కానీ నువ్వు నా అన్నయ్య చేతిలోంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? అద్భుతంగా ఆయన హృదయమును మార్చాడండి. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. చదవండి ఒకసారి మళ్ళా 33 మొదటి నుంచి. వస్తున్నారు. పిల్లల్ని మొత్తం భార్యలు 4 కూడా పిల్లల్ని అప్పగించేశాడు. అప్పగించేసి మీరు ముందు నడవండి, మీరు ముందు ప్రయాణం చేయండి అని అంటున్నాడు. ఇద్దరు దాసీలకు పుట్టిన పిల్లల్ని ముందు ఒక లైన్లో పంపిస్తున్నాడు, ఒక గ్రూప్గా చేశాడు. లేయా పిల్లల్ని ఒక గ్రూప్గా చేసి వాళ్ళ వెనకాల వీళ్ళని పంపిస్తున్నాడు. తర్వాత రాహేల్ను, యోసేపు. అప్పటికి ఎవరు పుట్టారు? రాహేల్కి ఒకడే పుట్టాడు, యోసేపును 3వ లైన్లో పంపిస్తున్నాడు. ఆ అన్నయ్యను కలుసుకునే లోపులో 7 సార్లు సాగిలపడ్డాడటండి. చూడండి, అంతకుముందు 32వ అధ్యాయంలో ఒకసారి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మళ్ళా ఆయన పెనుగులాట ప్రార్థన అదే అధ్యాయంలో మళ్ళా ముందు రోజు రాత్రి, ఈ రోజు ఏదైతే ఉందో ఆ రోజుకు ముందు రోజు రాత్రి పెనుగులాడి ప్రార్థన చేశాడు. మళ్ళా మరుసటి రోజు అన్నయ్య ఈయన కలిసే లోపులో ఎన్నిసార్లట? 7 సార్లు దేవుడికి సాగిలపడి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అంత ప్రార్థన అన్నిసార్లు అంత గట్టిగా చేస్తేనే తప్ప అన్నయ్య హృదయం మారలేదు. ఒక్కొక్కసారి మొక్కుబడి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మొక్కుబడి ప్రార్థనలు కూడా కార్యాలు జరిగిపోవాలి అని అనుకుని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మొక్కుబడి ప్రార్థనలకు కార్యాలు జరగవు. దేవుడి దగ్గర నిజముగా మొర్రపెట్టి వారికి, నాకు నిజముగా మొర్రపెట్టి వారికి నేను సమీపంగా ఉన్నాను అంటున్నాడు. మొక్కుబడి ప్రార్థన ఏదో, నిజముగా చేసిన ప్రార్థన ఏదో, పూర్ణ హృదయంతో చేసిన ప్రార్థన ఏదో దేవుడికి బాగా
తెలుసు. హృదయ అంతరంగాలు పరిశీలించే దేవుడు నీ నోట్లోంచి వచ్చిన ప్రార్థన వినేటప్పుడు ఒక్కసారి నీ అంతరంగాన్ని తెరిచి హృదయపూర్వకంగా ఆ ప్రార్థన నువ్వు చేస్తున్నావా లేదా, పూర్ణ హృదయంతో ఆ ప్రార్థన నువ్వు చేస్తున్నావా లేదా, నీ హృదయంలో పూర్ణ విశ్వాసం ఉందా లేదా ప్రార్థన చేస్తున్న విషయంలో అని దేవుడు హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో నీ ప్రార్థన వింటూ ఉంటాడు. నీ ప్రార్థన విని దేవుడు జవాబు ఇవ్వాలంటే నీ అంతరంగం ఆయన చూసినప్పుడు ఎలా కనబడాలి? అంగీకారంగా కనబడాలి. నీ అంతరంగంలో ఆయన నీవు చేసిన ప్రార్థనకు జవాబు ఇచ్చేలాగా నీ అంతరంగం కనబడాలి. నీ అంతరంగంలో అంత బలమైన విశ్వాసం కనబడాలి. అంతరంగంలో నువ్వు అంత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నట్లుగా కనబడాలి. అప్పుడే దేవుడి కార్యాలు మనం స్వతంత్రించుకోగలుగుతాం. దేవుడి కార్యాలను మనం పొందుకోవడం కుదురుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతే తప్ప ఏదో మొక్కుబడి ప్రార్థన మనం చేసేసి, మొక్కుబడి ప్రార్థన మన ఇంట్లో వాళ్ళు చేసేసి, ఆ మొక్కుబడి ప్రార్థన పాస్టర్ గారిని చేయమని, ఆ మొక్కుబడి ప్రార్థన పాస్టమ్మ గారిని చేయమని, ఆ మొక్కుబడి ప్రార్థన నీ సంఘ సభ్యులందరినీ చేయమని మనం ఎంతమందిని కోరినా ఇంతకీ అందరయ్యే కూడా మొక్కుబడి ప్రార్థనలే. నీదే మొక్కుబడి ప్రార్థన అయినప్పుడు నీ కోసం నీ సేవకుడు చేసినా అది మొక్కుబడి ప్రార్థనే అవుతుంది. నీ అంతరంగంలో అంత భారం నీకే లేనప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్న విషయంలో ఆ భారం నీ సేవకుడికి ఎలా వస్తుంది? ఆ సేవకుడికి ఆ విషయం గురించి నీ కోసం ఆ విషయం గురించి నీ సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు భారం గుండెల్లో కలగాలంటే అసలు ఆ భారం ముందు ఏ కార్యం నీకు కావాలో నీకే లేదు. ఆ భారం నీకు కావలసిన కార్య విషయంలో నీకే ఆ భారం లేనప్పుడు నీ సేవకుడు హృదయంలో ఆ భారాన్ని దేవుడు ఎందుకు పెడతాడు? ఆయన కూడా నీకులాగా మొక్కుబడి ప్రార్థన చేసేస్తాడు. నువ్వు చెప్పు ఆ విషయం గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు నాది కూడా ఎలాగొస్తుంది ప్రార్థన ఆ విషయంలో? నీ కోసం చేస్తున్న ఆ విషయంలో నీకులానే మొక్కుబడి ప్రార్థనే వస్తుంది. నీది భారంగా రాలేదు కాబట్టి నీ కోసం నేను చేసినప్పుడు కూడా నాకు కూడా భారంగా రాదు. నీకు భారంగా లేదు కాబట్టి నీ సంఘ సభ్యులు నీ కోసం ఆ విషయంలో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకే భారంగా రాదు. ఆ ప్రార్థన భారం దేవుడు పెట్టాలి. ప్రార్థించేటప్పుడు భారం ఎవరు పెట్టాలి? దేవుడు పెట్టాలి. ఆ భారం గుండెల్లో పెట్టబడితేనే దానికోసం పట్టుదల ప్రార్థన వస్తుంది. ఆ భారం గుండెల్లో లేనప్పుడు పట్టుదల ప్రార్థన రాదు. పట్టుదలతో ప్రార్థన, పెనుగులాట ప్రార్థన చేయలేనప్పుడు ఏదైతే నువ్వు అడుగుతున్నావో దాన్ని నువ్వు స్వతంత్రించుకోవడం అనేది జరిగే పని కాదు. దాన్ని నువ్వు పొందుకోవడం అనేది జరిగే పని కాదు. అది నువ్వు ఎన్ని సంవత్సరాలు అలాగ మొక్కుబడి ప్రార్థన చేసినా దానికి ఫలితము దక్కదు. చూడండి, ఈయన ఎంతలాగా ప్రార్థన చేస్తున్నాడు. ఒకే విషయం, ఒకటే జరగాలి. ఏం జరగాలి? తన అన్నయ్య తన్ను చంపకూడదు. ఏంటి? తన అన్నయ్య తన్ను కలిసిన తర్వాత చంపకూడదు. దానికోసం కలిసే లోపులో ఎన్నిసార్లు సాగిలి పడ్డాడట? 7 సార్లు. అంటే ఇంకా ప్రార్థన 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 ప్రార్థన. అన్నయ్య హృదయం మారే వరకు ప్రార్థన మానలేదు. అన్నయ్య హృదయంలో కోపం, ఆవేశం, పగ, ప్రతీకారం, కక్ష పోయే వరకు పోయేలాగా ప్రార్థన ఏం చేయలేదండి? మానలేదు యాకోబు. ఉందా ఈరోజు అటువంటి ప్రార్థన మన దగ్గర? అంత ఓపికగా, అంత సహనంగా, అంత విసుగు లేకుండా, అంతలాగా పట్టుదలతో, అంతలాగా అత్యాశక్తితో, అంతలా భారంతో, అంతలాగా పెనుగులాడి ప్రార్థన చేసే అంత ఓపిక ఉందా మన దగ్గర? అంత టైం ఉందా మన దగ్గర? ఉందా? అంత భారం ఉందా మన దగ్గర? ఆడి శత్రుత్వం పెంచేసుకున్నాడు, గొడవ వదిలిపోయింది, ఇంకా ఆడితో మనం కట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆడి ఫంక్షన్కి మనం వెళ్ళక్కర్లేదు, మన ఫంక్షన్కి ఆడే వెళ్ళక్కర్లేదు. ఆడి పెళ్ళి అయితే మనం 1000 రూపాయలు చదివించక్కర్లేదు, ఆడి కూతురు పెళ్ళి అయితే 5000 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా మిగిలింది. ఇలాగ ఆలోచిస్తాం మనం కదా. ఎలాగ ఆలోచిస్తాం? ఆడితో కట్ అయిపోయేటప్పటికి ఏమనుకుంటాం? గొడవ లేదు, ఇంకా ఆడి ఇంట్లో ఏం ఫంక్షన్లు జరిగినా రూపాయి ఎట్టక్కర్లేదు మనం అన్నట్టుగా ఆలోచిస్తాం మనం. కానీ దేవుడు చెప్తున్నాడు, భూమి మీద ఉన్నంత కాలము ప్రతి మనుషులతోనూ సమాధానం కలిగి ఉండమని అంటున్నాడు. సాధ్యమైతే మనుషులందరితోనూ సమాధానం కలిగి ఉండుమని ఉంది బైబిల్లో. ఉందా లేదా? ఏంటండి? శక్యమైతే సమస్త మనుషులతోనూ సమాధానము కలిగి ఉండుడి. సమాధానముగా ఉండుడి. ఎవరితో? సమస్త మనుష్యులతో.
ఉన్నాము మనం? ఉందా ఆ సమాధానం? మనుషులందరితోనూ కలిగి ఉన్నాము మనం? సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడుడి అని ఉంది. ఉందా ఆ సమాధానం? పరిశుద్ధత, సమాధానము లేకుండా దేవుణ్ణి చూడలేము అని ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంతలాగా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? అద్భుతంగా అతని ప్రార్థనలో గొప్ప జవాబునిచ్చాడు. చదవండి తర్వాత. రోజు తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. ఎదుర్కొన పరిగెత్తి కత్తి తీసుకుని కసక్కనేసేయలేదు. ఏమనుందండి? పరుగెత్తుకుని తమ్ముడి దగ్గరకు వచ్చి అమాంతంగా తమ్ముడిని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునిను. తమ్ముడిని పట్టుకుని ముద్దెట్టుకోవాలని బయలుదేరలేదు. తమ్ముడిని పట్టుకుని కౌగిలించుకోవాలని బయలుదేరలేదు. తమ్ముడిని పట్టుకుని ఏడవాలని బయలుదేరలేదు. బయలుదేరినప్పుడు ఎలా బయలుదేరాడు? చంపాలని బయలుదేరాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి, కరెక్ట్గా తమ్ముడిని చూసేటప్పటికి చంపాలన్న ఆలోచన పోయింది. తమ్ముడిని చూసేటప్పటికి ప్రేమ వచ్చేసింది. తమ్ముడిని చూసేటప్పటికి అభిమానం వచ్చింది. తమ్ముడిని చూసేటప్పటికి ఆప్యాయత వచ్చింది. తమ్ముడిని చూసేటప్పటికి అమాంతంగా కౌగిలించేసుకున్నాడు. తమ్ముడిని చూసి అమాంతంగా ముద్దు పెట్టుకున్నాడు. తమ్ముడిని చూసి అమాంతంగా ఏడ్చేశాడు. దేని ప్రతిఫలం? ప్రార్థన ప్రతిఫలము. స్తోత్రాలు చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఏమండి, హృదయాలు అలాగా మార్చడం ఎవరికి సాధ్యం? యాకోబు మార్చగలిగాడా అన్నయ్య హృదయాన్ని? దేవుడు మార్చాడా? యాకోబు వల్ల అవ్వదు. అవుతుందా? మనుషుల వల్ల ఏమీ అవ్వదండి. మన వల్ల ఏమవుతుంది తెలుసా? ఇంకా అవతలోడికి మన మీద శత్రుత్వం పెరిగేలాగా అవుతుంది మన వల్ల. మనం చేసే ఎదవ పనులన్నీ ఇంకా ఆడి కోపం పెరిగేలాగా ఉంటాయి తప్ప ఆడి కోపం తరిగేలాగా ఉండవు మన పనులు. కానీ దేవుడి పనులు ఎలా ఉంటాయి తెలుసా? అద్భుతంగా ఉంటాయి. 400 మందిని వేసుకుని కత్తులు కటార్లు పట్టుకుని చంపేయాలి, 20 సంవత్సరాల పగ నెరవేరబోతుంది అని నెరవేర్చుకోవడం కోసం చాలా పట్టుదలతో వచ్చినవాడు అమాంతంగా కత్తులు కటార్లు పాడేశాడు. అమాంతంగా వెళ్ళి కౌగిలించేసుకున్నాడు. ముద్దులు పెట్టేసుకుంటున్నారు. ఇద్దరు కలిసి ఏడ్చేస్తున్నారు పొలోమంటుని. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ శత్రువులను ఆయన నీకు మిత్రులుగా చేయును అన్న మాట ఏమైంది? ఇప్పుడు నెరవేరింది. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరుస్తావు నువ్వు అన్న మాట ఏమైంది? నెరవేరింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన ప్రతిఫలం, పెనుగులాడిన ప్రతిఫలం, దేవుని పాదాలు పట్టుకుని పెనుగులాడి ప్రార్థన చేసిన ప్రతిఫలం, 7 సార్లు దేవునికి సాగిలిపడి ప్రార్థన చేసిన ప్రతిఫలం, పూర్ణ హృదయంతో నా అన్నయ్య చేతిలో నుంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేసిన ప్రతిఫలము ఈరోజు యాకోబు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత కఠినమైన మనుషులైనా సరే దేవుడు మార్చగలడు. ఎంత కఠినమైన హృదయాలనైనా సరే దేవుడు మార్చగలడు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెట్టడం దేవుడికి ఒక్కడికే సాధ్యము. అంతరంగంలో తలంపులు మార్చడం దేవుడికి ఒక్కడికే సాధ్యం. ఆలోచనలు మార్చడం దేవుడికి ఒక్కడికే సాధ్యం. క్రియలు మార్చడం దేవుడికి ఒక్కడికే సాధ్యం. అన్నీ ఏదైనా సరే మార్చడం అనేది దేవుడికి ఒక్కడికే సాధ్యము. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ మనిషితో సమాధానం కలిగి ఉండాలన్న నీ ఆలోచన, ఆ మనిషి కోసం, ఆ మనిషి చేతిలో నుంచి నీకు ఏ హాని జరగకుండా చేయమని నువ్వు చేసిన దేన ప్రార్థన దేవుడికి అంగీకారం అయ్యింది. అందుకనే దేవుడు అద్భుతంగా అన్నయ్య హృదయాన్ని మార్చివేశాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు పారిపోయినప్పుడు శపథం చేశాడు యాకోబు. మా ఏసావు శపథం చేశాడు కదా. అప్పుడు ఏమని చదివాం అక్కడ? అన్నీ ఆశీర్వాదాలు, అన్నయ్యకి రావాల్సిన ఆశీర్వాదాలు తమ్ముడు కొట్టేసినప్పుడు ఏమని అన్నాడు? ఏమని అన్నట్లుగా చూసాం మనం బైబిల్లో. చంపేద్దాము అని అనుకున్నాడు, చంపేయాలి అని అనుకున్నాడు, పారిపోయాడు. ఏదో ఒకరోజు దొరికినప్పుడు చంపేద్దాము అని ఫిక్స్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ అతడు అనుకున్నది జరగలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి
సాగిలి పడినప్పుడు యాసావు ముద్దు పెట్టుకుని ఇద్దరు కలిసి కన్నీరు విడిచిరి. ఈ పిల్లలు ఎవరు నీకేమవుతారని అడిగితే ఈ యొక్క పిల్లలందరూ నా పిల్లలే అని చెప్తున్నాడు. ఫస్ట్ గుంపులో ఎవరైతే ఉన్నారో ఆ దాసీలకు పుట్టిన పిల్లలు వచ్చి ముందు సాగిలి పడ్డారు. ఎవరికి? యాసావుకు. ఆ తర్వాత లేయాకు పుట్టిన పిల్లలు కూడా వచ్చి యాసావుకు సాగిలి పడి నమస్కారం చేశారు. ఆ తర్వాత యోసేపు రాహేలు కూడా దగ్గరికి వచ్చి యాసావుకు సాగిలి పడి నమస్కారం చేశారు. ఈ పశువులు గుంపు ఏంటి? కానుకగా తీసాడు కదా, యాసావుకి ఇవ్వడానికి కానుకగా తీసాడు కదా పశువులన్నిటిలో నుంచి ఒక గుంపు. ఆ గుంపుని చూసి అడుగుతున్నాడు, ఈ పశువుల గుంపు ఏంటి? ఎందుకు ఇవి ఈ గుంపు సెపరేట్గా ఇలాగ వేరేగా ఉంది, ఇది ఎందుకు అని అడిగితే ఎందుకంటున్నాడు, నీ కటాక్షము, నా ప్రభువు కటాక్షం నా మీదకి వచ్చుటకే ఈ గుంపును నీకు కానుకగా ఇస్తున్నాను అని చెప్తున్నాడు. యాసావు అంటున్నాడు యాకోబుతో, సహోదరుడా నాకు ఈ కానుక వద్దు, ఈ గుంపు ఈ పశువులు నాకు వద్దు, ఎందుకంటే నాకు కావలసినంత ఉన్నది, నాకు బోల్డ్ అంత ఆస్తి ఉంది, నాకు ఈ పశువులు ఇలాంటి పశువులు నాకు చాలా ఉన్నాయి, నీది నీవే ఉంచుకొనుము, నాకు వద్దు, నువ్వే ఉంచుకో వీటిని అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు యాకోబు ఇచ్చిన కానుక పుచ్చుకుని కటాక్షం చూపించాడా? యాకోబు ఇచ్చిన కానుక వల్ల అతడికి కటాక్షం కలిగిందా? యాకోబు ఇచ్చిన కానుక వల్ల అతడు పగపోయి ప్రేమ వచ్చి అతడు ఇచ్చేశాడా? లేదంటే దేవుడు యాకోబుకు సహాయం చేయడం వల్ల అతడికి కటాక్షం కలిగిందా యాసావుకి? కానుక వల్ల కాదు. కానుక వల్ల పని జరగదన్న సంగతి యాకోబుకు తెలియలేదు, కానీ ఎవరికి తెలిసిపోయింది? దేవుడికి తెలిసిపోయింది. ఈ కానుక తీసుకుని కటాక్షించాడు అని యాకోబు అనుకున్నాడు, కానీ మామూలుగా దేవుడు కార్యం చేయకపోతే ఆ ముందు రోజు రాత్రి ఆ కానుక తీసుకున్న కటాక్షం కలగకపోయిను. ఆ కానుక తీసుకోడు, కటాక్షము చూపించడు. ఏం చేసిను? చంపిపాడేసును. ఎవరిని? తమ్ముడిని చంపేసును. కానీ ఆ సంగతి ఎవరు గ్రహించలేదు? నేను ఇంత పెద్ద కానుక ఇస్తున్నాను కాబట్టి ఈ కానుక తీసుకుని నా అన్నయ్య నా మీద ఉన్న కోపాన్ని తొలగించుకుని నా మీద ప్రేమ కలిగి నన్ను కటాక్షించి నన్ను చంపకుండా వదిలేస్తాడు అని అనుకున్నాడు. కానీ ఇంతకీ ఆ కానుక తీసుకుని కూడా అతడు చంపడు, ఆ కానుక తీసుకోడు, ఆ కానుకను తీసుకుని చంపకుండా ఉండడు అని ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకనే ఆయన మళ్ళీ యూటర్న్ అవ్వాలి కాబట్టి, ఎవరు? యాకోబు యూటర్న్ అవ్వాలి కాబట్టి, యాకోబు అంతరంగం మారాలి కాబట్టి, యాకోబు హృదయంలో ఏదైతే తన మీద తన కానుక మీద ఆధారపడి ఉన్నాడో అది అతడు మార్చుకుని దేవుడి మీద మళ్ళా ఆధారపడి దేవుడికి మళ్ళా గట్టిగా ప్రార్థన చెయ్యాలని చెప్పి దేవదూతను దేవుడు మనుషుడి ఆకారంలో పంపించాడనమాట. చెప్పుకున్నాం కదా మొన్న దేవదూత ఎందుకు వచ్చాడంటే కారణం చెప్పుకున్నాం కదా. దేవునికి స్తోత్రం కలుగును. అప్పుడు ఏమయ్యాడు? కానుక మైండ్లోంచి బయటికి వెళ్ళిపోయింది, కానుక మీద ఆధారపడిన మనస్సు మార్పు చెందింది, కానుక ఇస్తే కటాక్షం కలుగుతుందన్న తలంపు చచ్చిపోయింది. అప్పుడు దేవుడి మీద అతడు మళ్ళా ఆనుకోడన్నాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు, దేవుడిని బతుమాలుకోవడం మొదలుపెట్టాడు, దేవుడితో పెనుగులాట మొదలెట్టాడు. దేవుడే ఈ కార్యం చెయ్యాలని గుర్తించాడు. దేవా నువ్వే నన్ను ఆశీర్వదించే విషయంలో నువ్వే కార్యం చెయ్యి, నువ్వే నాన్న చేతిలో నాకు ఏ ప్రాణహాని జరగకుండా నన్ను కాపాడని ప్రార్థన మళ్ళా దేవుడి మీద
ఆనుకుని ఆధారపడి దేవుడి వైపు యూటర్న్ తీసుకుని దేవుడికి ప్రార్థన చాలా బలంగా చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మళ్ళీ ఆ విధంగా బలంగా ప్రార్థన పట్టుదలతో చేశాడో పెనుగులాడి, ఎప్పుడైతే పొద్దున్న కలుసుకునే లోపల 7 సార్లు సాగిలపడి ప్రార్థన చేశాడో, దేవుడు ఏం చేశాడండి? అద్భుతమైన కార్యము చేశాడు యాకోబు జీవితంలో. ఆశ్చర్యకార్యం చేశాడు. మొత్తానికి యాకోబు చాలా బలవంతం చేయడం వల్ల యాసావు ఆ కానుక తీసుకున్నాడు. కానీ కానుక తీసుకుని కటాక్షించలేదు, దేవుడే అతని హృదయంలో కటాక్షము కలగజేశాడు. ఎవరి హృదయంలో? దేవుడే అతని హృదయంలో కటాక్షం కలగజేశాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది భార్యలు ఉంటారు, స్త్రీలు ఉంటారు, వాళ్ళ ఆయన గారు ఆ భార్య పాలిటి యముడుగా ఉంటాడు. కొంతమందికి ఎవడో యముడు అంటే పైన లేడు కింద లేడు, ఎవడో ఉన్నాడు యముడు, నీ పాలిటి యముడు ఎవడంటే నా మొగుడే అని చెప్తారు, మా ఆయనే అని చెప్తారు కొంతమంది. చూడండి, ఇప్పుడు అలాంటి యముళ్ళు హృదయాల్లో కటాక్షం కలగాలి. ఎవరి మీద? ఏం చేయాలి అప్పుడు? నా మొగుడు చచ్చిపోవాలి, నా మొగుడిని చంపేయి, నా మొగుడు కాలు పడిపోయేలా చేసి, నా మొగుడు నోరడిపోయేలాగా చేసే అని ప్రార్థన చేస్తే వాళ్ళు మారరండి. వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక భార్యలు ఒకవేళ అలాగా ప్రార్థన చేయవచ్చు, లేదంటే అలా కోరుకోవచ్చు. కానీ అది కాదు కరెక్ట్. దేవా, పెనుగులాడి ప్రార్థన చేయాలి. అటువంటి భార్యలు, అటువంటి భర్తలు ఉన్న భార్యలు ఏం చేయాలి? దేవుడి పాదాలు పట్టుకుని వదలకూడదు. ఎప్పటి వరకు? నీ భర్త మార్పు చెందే వరకు నువ్వు ఆయన పాదాలు పట్టుకుని వదలకూడదు. నీ భర్త అంతరంగాన్ని దేవుడు మార్చే వరకు నీవు ఆయన పాదాలు పట్టుకుని విడిచిపెట్టకూడదు. ఆ భర్త మార్పు చెందాలని కోరుకోవాలి, భర్త హృదయం మారాలని కోరుకోవాలి, భర్త హృదయంలో ప్రేమ నీ మీద కలగాలని దేవుణ్ణి ప్రార్థించాలి. అది కూడా ఎలాగా? యాకోబులాగా పెనుగులాడాలి. అప్పుడే దేవుడు, యాసావు కన్నా కఠినమైనవాడేం కాదు నీ భర్త, యాసావులే మార్చివేసినవాడు నీ భర్తను మార్చలేడా? యాసావు హృదయంలో చంపేయాలన్న ఆలోచనే తీసివేసిన వాడు నీ మీద ప్రేమ కలిగేలాగా నీ భర్త హృదయాన్ని ఆయన తెరవలేడా? తెరవగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి భార్యలు ఏం చేస్తారో తెలుసా? క్రైస్తవుడు అన్నవాడు ఎవడ కనబడితే ఆడికి మా ఆయన కోసం ప్రార్థన చేయండి, మా ఆయన కోసం ప్రార్థన చేయండి. పాస్టర్ అన్నవాడు ఎవడ కనబడితే ఆ పాస్టర్కి మా ఆయన కోసం ప్రార్థన చేయండి. బాబోయ్ సంపు తినేస్తున్నాడు, పీక్కు తినేస్తున్నాడు, ఇలా చేసి అలా చేసేస్తున్నాడని ఎంతమంది కనబడితే ప్రార్థన చేసేవారు. వాళ్ళ సేవకులు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇంక అందరికీ ఆయన కోసం చెప్తారు తప్ప పెనుగులాడి ఆయన కోసం ఆ భార్య ప్రార్థన చేయదు. ఇంట్లో ఆ భార్య ఆ భర్త కోసం పెనుగులాడి యాకోబులాగా ప్రార్థన చేయదండి. ప్రతి పాస్టర్కి మా ఆయన మారాలని ప్రార్థన చేయండి, రోజు తాగి చూసి తన్నేస్తున్నాడు. ఏంటండి ఏం చెప్తారు? అలా చెప్పుకోవడం వల్ల నీ పరువు, నీ కుటుంబ పరువు, నీ భర్త పరువు, నీ పరువు అందరూ పోవడం తప్ప పనేమీ లేదు. యాకోబు వాళ్ళకి చెప్పలేదు నా అన్నయ్య మారేలాగా ప్రార్థన చేయండి అని. ఆయనే చేశాడు. ఎన్నిసార్లు చేసినా ఆయనే చేశాడు. ఎంత మొరపెట్టినా ఆయనే మొరపెట్టాడు, ఎంత ఇచ్చేసినా ఆయనే. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే ప్రార్థనకి ఇతరుల మీద ఆధారపడిపోవడం బాగా అలవాటైపోయింది. ఏ కార్యం జరగాలన్నా ప్రార్థన అవసరం ఇతరులకి తెలియపరిచి ఇతరుల ప్రార్థన మీద బాగా బేస్ అయిపోవడం అలవాటైపోయింది. వాళ్ళు అంతటా వాళ్ళే దేవుడి పాదాలు పట్టుకుని పెనుగులాడి సంపాదించుకోవాలన్న తలంపు ఉండలేదు. మా పాస్టర్ గారు చెప్పారంటే ఆయన ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది, పాస్టర్ గారు చెప్తే కార్యం జరుగుతుంది, సంఘం అంతా ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది, హైదరాబాద్లో సతీష్ కుమార్ గారు ఫోన్ చేసి చెప్తే ఆయన ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది. ఇలాగా ఎవరెవరున్నారా నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు అని చెప్పి వాళ్ళందరికీ నీ ప్రార్థన అవసరత పంపించడం తప్ప దేవుడి దగ్గర నువ్వే బలంగా దేవుడి పాదాలు పట్టుకుని వదలకుండా నా భర్తను మారిస్తేనే వదులుతాను, మార్చకపోతే వదలనని పెనుగులాడు. తెల్లారేటప్పటికి నీ భర్త మారకపోతే నన్ను అడుగు. దేవునికి స్తోత్రం కలుగును. ఉందా అలాగా? ఉన్నారా? అలాగా ఆలోచించేవారు ఉన్నారా? అలా చూడండి, భూమి మీద ఉన్న మనుషులందరూ మంచోళ్ళు అని దేవుడి వాక్యంలో కూడా చెప్పలేదు. అందరూ మంచోళ్ళు అని, నీతిమంతులు లేడు, ఒకడో లేడు. భూమి మీద ఉన్న మనుషులందరూ పనికి మాలిన వాళ్ళే చెప్పుకోవాలంటే నువ్వు నేను కూడా అందులోనే ఉన్నాం. మనం ఏం గొప్పవాళ్ళు అని అనుకోదు. మనం అందరం పనికి మాలిన వాళ్ళమే.
మనలో మంచితనం అన్నది లేదు, మనలో మంచి బుద్ధి అన్నది లేదు, మనలో దేవునికి అంగీకారమైన మనస్సు పరిపూర్ణంగా ఉందంటే లేదనే చెప్పుకోవాలి. ఎన్నో విషయాల్లో దేవుడికి ఆయాసకరమైన అడుగులు వేసేవాళ్ళమే మనం. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు మనుషులు అంగీకారంగా ఉండాలంటే, నీకు అనుకూలంగా ఉండాలంటే అది దేవుడే చెయ్యాలి. ఏ మనిషి అయితే నీకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నావో ఆ మనిషి నీకు అనుకూలంగా ఉండాలంటే నువ్వు సాయి శక్తిలో ఏం చేసినా పని జరగదు, కానీ నీ దేవుడే చెయ్యాలి ఆ కార్యం. నీ దేవుడే చెయ్యాలంటే నువ్వు యాకోబులాగా పెనుగులాడక తప్పదు. అది మనుషుల విషయంలో అవ్వచ్చు, శత్రువుల విషయంలో అవ్వచ్చు, లేదంటే ఎందులోనైనా సరే, ఏ కార్యం విషయంలోనైనా సరే. ఒక స్వస్థత నీకు రావాలా, రోగం చెదపురుగులాగా తొలిచేస్తుందా నీ శరీరంలో ఉండి, ఎన్ని మందులు వాడుతున్నా నువ్వు పని చేయటం లేదా, ఏం చేయాలి? నువ్వు స్వస్థత కావాలి, స్వస్థత పొందుకోవాలన్న ఆశ ఉంది, విడుదల పొందుకోవాలన్న కోరిక ఉంది, ఆ జబ్బు తగ్గి నయమయ్యి నువ్వు బాగుపడాలన్న ఆశ కోరిక నీకు ఉంది. దానికోసం నువ్వు ఏం చేయాలి? యాకోబులాగా పెనుగులాడాలి దేవుడి పాదాల దగ్గర. నా రోగాన్ని తగ్గిస్తేనే వదులుతాను, నా రోగాన్ని స్వస్థపరిస్తేనే వదులుతాను, నా జబ్బుని తీసివేస్తేనే నిన్ను వదులుతాను అండి. అలాగ చేయడానికి ఆయన దగ్గరికి వచ్చినట్టు నా దగ్గరికి రావట్లేదండి ఆయన అంటారా? అలాగా నిజంగా ఆయన వస్తే నిజంగానే ఆయన కాళ్ళు అట్టేసుకుని ఆయన పాదాలు పెట్టుకుని పెనుగులాడేస్తాడు, కానీ ఆయన రావట్లేదండి. ఆయన రావట్లేదు, ఆయన దేవదూతలు రావట్లేదు. వాళ్ళు కానీ వస్తే కనుక ఖచ్చితంగా అట్టుకుని వదలకుండా పెనుగులాడేస్తూ ఉంటారా? ఏంటంటే తెలివైన సమాధానం. ఆల్రెడీ మీ మైండ్లోకి వచ్చే ఉంటుంది, కానీ అలాగంటే బాగోదు, ఫాస్టర్ గారు ఫీల్ అవుతారని మీరు అనలేదు. కానీ ఏంటండి, చూడండి, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కంటికి కనబడకపోయినా నీ పక్కనే ఉన్నాడు ఆయన. ఉన్నాడా లేడా? ఏంటండి, ప్రార్థించినప్పుడు ఎవరు వస్తారు? నువ్వు ప్రార్థన మొదలు పెడితే నీ ప్రార్థన వినడానికి, నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేయడానికి, నీ ప్రార్థన చేస్తున్న స్థలం దగ్గర నీతో పాటు నిలబడతాడు ఆయన. నీ పక్కనే నిలబడతాడు ఆయన. కానీ కంటికి కనపడ్డు. కంటికి దెయ్యం రూపంలో ఉన్న మొగుడు కనబడుతున్నాడు, కంటికి గయ్యాళిగా ఉన్న భార్య కనబడుతుంది, కానీ కంటికి భయంకరమైనటువంటి క్రూరులుగా మారిపోయిన పిల్లలు కనబడతారు. కానీ ఇంతకీ వీళ్ళందరినీ మార్చడానికి వచ్చిన దేవుడు కనబడ్డు. వీళ్ళందరినీ మార్చడానికి వచ్చిన దేవుడు కనబడ్డు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెనుగులాడి సంపాదించుకోవాలి. పెనుగులాడి సంపాదించుకోవాలి. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మనం పెనుగులాడి సంపాదించుకోవాలి. నేను మన సహోదరి కుటుంబానికి, జాన్ గారు వాళ్ళ కుటుంబానికి ఒకసారి చెప్పాను. వాళ్ళ సేవ విషయంలో చాలా వ్యతిరేకంగా జాన్ గారు వాళ్ళ తమ్ముడు ఉన్నారని తెలియపరిచినప్పుడు చాలా ఆటంకపరుస్తున్నారు, చాలా అవరోధాలు కలగజేస్తున్నారు, చాలా వ్యతిరేకత కలగజేస్తున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా మనశ్శాంతి లేకుండా, ఆ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా ఆయన తమ్ముడు గారు, ఆయన సొంత తమ్ముడే, కారణాలు ఏవవచ్చు, ఆయనకి దేవుడు అంటే ఇష్టం లేదు, సేవ అంటే ఇష్టం లేదు, వెళ్ళి అక్కడ చర్చి కట్టి అక్కడ సేవ చేయడం ఇష్టం లేదు. దానికోసం ఆయన భయంకరమైన కోపావేశాలు ప్రతి ఇది పెంచేసుకుని తీవ్రంగా వాళ్ళని శోధిస్తున్నప్పుడు ఏం చెప్పానో తెలుసా? వాళ్ళకి అడగండి. ఒకరోజు మీ కుటుంబం అంతా ఉపవాసం ఉండి దేవుడి దగ్గర పట్టుదలతో ప్రార్థన చేయండి. ఏంటి సబ్జెక్టు? కేవలము మీకు వ్యతిరేకంగా, మీకు తిరస్కారంగా ఉన్న ఆ వ్యక్తి హృదయము మారాలని, దేవుడు ఆయన హృదయాన్ని మార్చాలని, ఆయన మనసు మార్చాలని, ఆయన మీకు వ్యతిరేకంగా ఉండకుండా ఆయన మీకు అనుకూలంగా ఉండాలని, మీకు అడ్డుపడకుండా మీ సేవలో మీకు అడ్డు లేకుండా ఉండాలని, ఆయన కోసం మీ కుటుంబం అంతా బయట వాళ్ళని ఎవరిని పెట్టుకోవద్దు, ఇంకెవ్వరు బయట వాళ్ళు అన్నవాళ్ళు ఎవరిని పిలవద్దు, ఎవరికీ చెప్పద్దు. మీ ఇంట్లోనే మీ కుటుంబం అంతా ఒకరోజు ఉపవాసం ప్రతిష్ఠించుకుని పట్టుదలతో ప్రార్థన చేయండి. ఆయన మనసు మారాలని, దేవుడు ఆయన మనసు మార్చాలని ప్రార్థన చేయండి. అంటే కొంచెం ఆలస్యమైనా మొత్తానికి చేశారు ఆ కుటుంబ సభ్యులు. చెప్పిన వెంటనే చేయలేదు, కానీ చెప్పిన వెంటనే చేసుంటే అప్పుడే మారిపోయాను. కానీ చాలా కాలం ఆ ప్రార్థన చేయలేదు. కానీ తర్వాత మొత్తానికి ఒకరోజు కుటుంబం అంతా ప్రార్థన చేశారు, చెప్పినట్లుగా
మరి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే చెప్పారు, ఆ ప్రార్థన తర్వాత మా మధ్యగారులు చాలా మార్పు వచ్చిందండి. ఆ ప్రార్థన తర్వాత మా తమ్ముడు చాలా మారిపోయాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆయన హృదయాన్ని మార్చాడండి. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆయన అసలు మా జోలికి రావట్లేదండి. ఆ ప్రార్థన అయిన తర్వాత అస్సలు మాకు వ్యతిరేకంగా ఆటంకంగా ఆయన లేడు. అసలు మా జోలికి రావట్లేదు, మాకు ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు. ఆయన మనస్సు దేవుడు మార్చాడని మళ్ళీ వాళ్ళే చెప్పారు. అడగండి, కావాలితే అక్కడ ఉన్నారు. కాబట్టి హృదయాలు మారాలంటే ఎవరు చెయ్యాలి? మనం వెళ్ళి వాళ్ళతో దెబ్బలాడడం వల్ల హృదయాలు మారవు. మనం వెళ్ళి మనల్ని దూషించిన దానికి ఇంకో 4 రెట్లు వాళ్ళు తిరిగి దూషించడం వల్ల హృదయాలు మారవు. హృదయాలు అంతరంగాలు మార్చగలిగిన శక్తి దేవుడికి ఒక్కడికే ఉంది. దేవుడే చెయ్యాలి. ఏం చెయ్యాలన్నా ఏదైనా చేయగలిగిన సమర్థుడు దేవుడు. ఏదైనా చేయగలిగిన సమర్థుడు ఆయన. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అలాగ దేవుడి దగ్గర పెనుగులాడి సంపాదించుకోవాలండి. పెనుగులాడి ప్రార్థన చేసి దేవుని కార్యాలను మనం స్వతంత్రించుకోవాలి. చదవండి తర్వాత. వద్దన్నాడు, అదంతా మొత్తానికి బలవంతం చేస్తే తీసుకున్నాడు. 12 నుంచి 33:12. రండి, నాతో పాటు బయలుదేరండి, మనం కలిసి వెళ్ళిపోదాం రండి అని అన్నాడు యాసావు. ఎవరిని? యాకోబు ఫ్యామిలీ మెంబర్స్ని, అలాగే యాకోబుతో పాటు ఉన్న యాకోబు ఆస్తి పశువులు మందను అన్నిటిని కూడా రండి కలిసి వెళ్ళిపోదాం రండి అనేసి అంటే యాకోబు అంటున్నాడు, ఇదిగో అలా కాదు, ఈ కంటిన్యూ నడిస్తే మా పిల్లలు, చిన్నపిల్లలు, అలాగే పశువులు ఇవన్నీ కూడా చచ్చిపోతారు. పిల్లలు చచ్చిపోతారు, పశువులు చచ్చిపోతాయి. కంటిన్యూ ఇప్పటి వరకు మేము కంటిన్యూ నడుస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా ఎక్కువ మా శక్తికి మించి జరిగింది. మళ్ళీ నీతో పాటు మేము కంటిన్యూ నడిసామంటే నా పిల్లలు, పశువులు కూడా చచ్చిపోతాయి. కాబట్టి నువ్వు ముందు వెళ్ళు, నీ వెనకాల ఆ సేయూరు ప్రాంతానికి మేము నెమ్మదిగా ఆగి పిల్లల్ని ఆపి పశువుల్ని ఆపి నడిపించుకుని విశ్రాంతి మధ్యలో ఇస్తూ నేను నడిపించుకుని వస్తాను, నువ్వు ముందు వెళ్ళు అన్నయ్య అంటే ఆయన తన 400 మందిని వేసుకుని ముందు వెళ్ళిపోయాడు. ఆ వెనకాల ఈ యాకోబు కుటుంబ సభ్యులు, యాకోబు పిల్లలు, అలాగే యాకోబు మందలన్నీ కూడా ఆగి మెల్లగా నడిపించుకుని వెళితే ఎవరో చచ్చిపోకుండా వెళ్ళడం జరిగింది. ఇదిగో నీకు సహాయం చేయడం కోసం నేను తీసుకొచ్చిన ఈ 400 మందిలో కొంతమందిని మీకు సహాయకంగా ఉంచుతాను అని యాసావు అంటే ఏమన్నాడు? వద్దు అన్నాడు యాకోబు. ఈ జనుల్లో కొందరిని యొద్ద విడిచిపెట్టింది నేను చెప్పగా అక్కర్లేదు, నీ మనుషులు అక్కర్లేదు, నీ కటాక్షం నాకు దొరికింది చాలు, నీ మనుషులు నాకు అక్కర్లేదు, నీ మనుషులు నువ్వు ముందు వెళ్ళిపోండి, మేము వెనకాల నెమ్మదిగా ఆగి నడిచి వచ్చి నిన్ను కలుసుకుంటాము అని చెప్పడం జరిగింది. అప్పుడు యాసావు తనతో వచ్చిన 400 మంది తన ప్రాంతమైన సేయీరుకు తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు యాకోబు వెనకాల తన అన్నయ్య ఉన్న సేయూరు ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసించలేదు. కానీ అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత యాకోబు కుటుంబ సభ్యులు యాకోబు మందలను తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడ నివసించడం జరిగిందట. ఆ ప్రాంతం పేరేటి? సుక్కోతుకు వెళ్ళి ప్రయాణమైపోయి తన కొరకు ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించి అక్కడ జీవించడం జరిగింది. అందుచేత ఆ చోటుకి కాబట్టి యాసావును కలుసుకున్నాడు, కానీ యాసావుతో కలిసి జీవించలేదు. యాసావు ఎక్కడున్నాడో అక్కడ అదే ఊరిలో అదే ప్రాంతంలో యాసావుతో కలిసి యాకోబు కుటుంబ సభ్యులు కలిసి జీవించలేదు.
యాకోబు యాసావుల మధ్య సమాధానం రావడం వరకునే దేవుడి చిత్తం. కానీ వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఒక చోట నివసించడం, వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఊరిలో నివసించడం దేవుని చిత్తంలో లేదు. కాబట్టి ఈయన వేరే ప్రాంతానికి వెళ్ళి వేరే చోటుకి వెళ్ళి అక్కడ నివసించడం జరిగింది. ఎక్కడికి వచ్చండి? షెకెము అనే కనాను దేశంలో ఉన్నటువంటి షెకెము అనే పట్టణానికి వచ్చి అక్కడ గుడారాలు వేసుకుని అక్కడ నివసిస్తూ ఉన్నారు యాకోబు కుటుంబ సభ్యులు. నూరు వరహాలకు ఒక పొలాన్ని కొన్నాడు. కొని అందులో గుడారాలు వేసుకుని అందులో పాకలు వేసుకుని అతడు కుటుంబ సభ్యులు అతని యొక్క పశువులు నివసించేలాగా ఆ ప్రదేశంలో ఆ కొన్న స్థలంలో గుడారాలు వేసుకుని నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే నివసిస్తున్నాడో అక్కడ దేవుడికి ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద దేవుడికి బలి అర్పించి అక్కడ ఆ ప్రదేశానికి ఏమని పేరు పెట్టాడు? ఎలోహేయి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. దాని అర్థం ఏంటి కింద? ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు. దేవునికి స్తోత్రం. చూడండి, అతడు స్టాండర్డ్ అయిన తర్వాత ఆ ఊరిలో అతడు కుటుంబ సభ్యులు అతడి పశువులకు కావాల్సిన ఇళ్ళు పాకలు వేసి అక్కడ వాళ్ళు నివసించడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవుడికి బలి అర్పించాడు. ఈ బలిపీఠం కట్టి దేవుడికి బలి అర్పించడం అనే దాంట్లో ఏం కనబడుతుంది? మనకి ఏం కనబడుతుందండి? బలిపీఠం కట్టి బలి ఎందుకు అర్పించాడు? కృతజ్ఞత. ఏంటండి? కృతజ్ఞత. దేవుడు చేసిన కార్యం చిన్న విషయం కాదు. ఈ పాటికి అన్నీ అయిపోయాను, భూస్థాపనం అయిపోయాను, పైన సిలువెట్టేయడం కూడా అయిపోయినా దేవుడు కార్యం చేయకపోతే ఈ పాటికి ఈ కుటుంబంలో ఒక్కడు కూడా మిగలకపోను. దేవుడు చేసిన కార్యం చిన్న కార్యం కాదు. దేవుడు తన ప్రాణంతో పాటు తన కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడు, తన ప్రాణంతో పాటు తన కుటుంబ సభ్యుల ప్రాణంతో కాపాడు తన ఆస్తిని కాపాడాడు. దేవుడే కనుక ఆ రోజు ఆ కార్యం చేయకపోతే, దేవుడే కనుక అన్నయ్య హృదయం మార్చకపోతే, దేవుడే కనుక అన్నయ్య హృదయంలో కటాక్షం పుట్టించకపోతే ఈ పాటికి ఇందులో ఒక్కరు కూడా మిగలకపోను. మరి అంత గొప్ప కార్యం దేవుడు చేసిన తర్వాత ఏం చెల్లించాలి? కృతజ్ఞత. కృతజ్ఞత విషయంలో యాకోబు చాలా స్పీడ్గా ఉన్నాడు. ఈయన మనకలా స్లో కాదు. కృతజ్ఞత విషయంలో మనం అయితే చాలా స్లో, కానీ యాకోబు అయితే కృతజ్ఞత విషయంలో చాలా స్పీడ్ అయిన వాడు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడ పడితే అక్కడ ఆయనకి బలిపీఠాలు కట్టి అక్కడ బలు అర్పించడం అనేది అంతకు ముందు కూడా చాలాసార్లు చేసి. కాబట్టి దేవుడు చేసిన కార్యానికి ప్రతిగా, దేవుడు చేసిన మేలుకు ప్రతిగా, దేవుడు చేసిన అద్భుతానికి ప్రతిగా దేవుడు అతని కుటుంబం అతని పశువుల ప్రాణాలను కాపాడిన విధానాన్ని బట్టి, అన్నయ్య హృదయంలో కటాక్షాన్ని కలగజేసిన విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లించాడు. దేవుడికి బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పించి దేవునికి నిండు హృదయంతో ఏం చేశాడండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, మహిమ చెల్లించాడు, ఘనత చెల్లించాడు. ఆయనకి అక్కడ ఆరాధన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన జీవితాల్లో మనం కూడా దేవుడి పాదాల దగ్గర అలాగ పెనుగులాడి ప్రార్థించి దేవుని కార్యాలను మనము స్వతంత్రించుకోవాలి. అది ఏ కార్యమైనా సరే నువ్వు యాకోబులాగా పెనుగులాడి ప్రార్థన చేస్తే జరగకుండా ఉండదు. అలాగ మనం ప్రార్థన ద్వారా దేవుని మహాకృప ద్వారా దేవుని కార్యాలను మనం స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకున్న తర్వాత యాకోబులాగా కృతజ్ఞతా బుద్ధి మనం కలిగి, కృతజ్ఞతా మనస్సు కలిగి, దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి దేవునికి ఎల్లప్పుడూ ప్రతి విషయంలోనూ ఎప్పటికప్పుడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకుని జనుల మధ్యలో దేవుడికి మనము దేవుడు చేసిన కార్యాలను ప్రకటన చేసి జనుల మధ్యలో దేవుడికి ఏం చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించాలి. అప్పుడు దేవునికి ఎంతో ఇష్టమైన వారిగా
దేవునికి ఎంతో ప్రియమైన వారిగా మనం మారుతాం. మన ఆ క్రియ, మన ఆ మనస్సు, ఆ కృతజ్ఞత చెల్లించే మనస్సు, ఆ కృతజ్ఞత బుద్ధి, ఆ కృతజ్ఞత చెల్లించిన క్రియ దేవునికి మనల్ని ఏం చేస్తుంది? ఇష్టలుగా చేస్తుంది, దేవునికి ప్రియులుగా చేస్తుంది. దేవుని మేలులను మర్చిపోయేవారిగా లేవు, కానీ దేవుడి మేలులను బట్టి కృతజ్ఞత చెల్లించేవారిగా మనం ఉన్నామని దేవుడు మనల్ని ఇష్టపడి, దేవుడు మనకి ఎప్పుడూ తోడుగా ఉండి, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంచి తన కార్యాలు మన జీవితాల్లో చేస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి యాకోబు లాంటి పెనుగులాట ప్రార్థన, యాకోబు లాంటి కృతజ్ఞత బుద్ధి మనం కలిగి ఉందాం. అటు దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ మందిర ఆవరణంలో మేము జీవించడానికి మాకు సహాయం చేస్తావు నాయన. అయ్యా, నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆత్మ సంబంధమైన భయభక్తులను బట్టి, అయ్యా శ్రద్ధాశక్తులను బట్టి నీకు వందనాలు. నీ మందిరంలో నీతో సహవాసం చేసే కృప మాకు అనుగ్రహించావు నాయన. ఈ పునరుత్థాన దినాన్ని ప్రభువా వ్యర్థం చేసుకోకుండా, అయ్యా నీ ఆజ్ఞను దేవా అతిక్రమించి పాపం చేయకుండా, అయ్యా పునరుత్థాన దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు. ఇదిగో ఇంతవరకు మాతోనూ మాట్లాడిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా, విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయించే, వాక్య ప్రకారమైన బ్రతుకులతో మేము నీకు ఇష్టలుగా మారడానికి సహాయించే, వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకోవడానికి సహాయించే, వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద రాసుకోవడానికి సహాయించే, వాక్యాన్ని క్రియారూపకంగా మా బ్రతుకులో చూపించడానికి సహాయించే దేవా తండ్రి నాయన. నీ వాక్య ప్రకారమైన జీవితంతో, వాక్య ప్రకారమైన ప్రవర్తనతో, వాక్య ప్రకారమైన క్రియలతో మేము నిన్ను మెప్పించి నీకు ఇష్టలుగా మారి, నిన్ను సంతోషపెట్టి నీకు ప్రియమైన పిల్లలుగా మారి, నీ ఆశీర్వాదాలకు వారసులుగా మారడానికి సహాయం చేయి. నీ దీవెనలకు పాత్రులుగా మారడానికి మాకు మీరు సహాయం చేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. యాకోబు లాంటి అయ్యా పెనుగులాట ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయి. యాకోబు లాంటి కృతజ్ఞత బుద్ధి మాకు దయచేయి. యాకోబు లాంటి దేవా తగ్గింపు జీవితం మాకు దయచేయి. యాకోబు లాంటి సమాధానమును దేవా వెదికి వెంటాడే మనస్సు మాకు దయచేయి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మా హృదయాల్లో నాయన మేము క్రైస్తవులం కాబట్టి ప్రేమాపూర్ణుడు అయినటువంటి, ప్రేమామయుడైనటువంటి, ప్రేమై ఉన్నటువంటి నిన్ను మా అంతరంగంలో, మా దేహంలో మేము కలిగి ఉన్నాం కాబట్టి, నువ్వు మాలో ఉన్నావు కాబట్టి నీ మనస్సు మాకు ఉండాలి. నువ్వు మాలో ఉన్నావు కాబట్టి నీ ప్రేమ మాకు ఉండాలి. నువ్వు మాలో ఉన్నావు కాబట్టి నీ సమాధానం మాకు ఉండాలి. నువ్వు మాలో ఉన్నావు కాబట్టి నీ క్షమాపణ మాకు ఉండాలి. మేము కలిగి ఉండాలి. నిన్ను మేము నమ్ముకున్నామని చెప్పుకోవడం గొప్పతనం కాదు, నీ భక్తులు అని ప్రచారం చేసుకోవడం గొప్పతనం కాదు, నీ మందిరాలకు వెళ్ళడం గొప్పతనం కాదు, ప్రతిరోజు నీకు ప్రార్థనలు చేయడం గొప్పతనం కాదు, కానీ నీ వాక్య ప్రకారంగా ప్రతి విషయంలోనూ ప్రవర్తించడము చాలా గొప్పతనము. నీ వాక్య ప్రకారంగా, నీ ఆజ్ఞలను అనుసరించి, నీ చిత్త ప్రకారంగా ప్రతి విషయంలోనూ మేము జీవించడం చాలా ముఖ్యమైన విషయం ప్రభువా. అది ఎప్పుడైతే మా జీవితంలో సాధ్యమవుతుందో అప్పుడు మా ప్రార్థనలు అంగీకరించబడతాయి, మా యొక్క వరాలు దేవా తండ్రి పనిచేస్తాయి, మా అభిషేకాలు కొనసాగుతాయి. అయ్యా మా అర్పణలు దేవా అంగీకరించబడతాయి, మా భక్తి అంగీకరించబడుతుంది, అన్నీ మేము అంగీకరించబడతాం తండ్రి. కాబట్టి విన్న వాక్యం విడిచిపెట్టి అయ్యా మేము దేవా తండ్రి నిష్ప్రయోజనమైన వారిగా మారిపోకుండా, నిష్ఫలం అయిపోకుండా నీ వాక్య ప్రకారమైన బ్రతుకులతో ఫలించుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.